బాగా పట్టిందా వదిన గారు? పాపం ఏసీ రూమ్ లో నుంచి ఇంటి గుమ్మం ముందు పడుకునే పరిస్థితికొచ్చావు. లోపలున్నా బయటున్నా ఇంట్లోనే ఉన్నాను. అలా అనుకుని ఆనందపడుతున్నావా? ఎప్పటినుంచో నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకున్నాను. ఇప్పటికీ ఇలా బయట పడుకోబెట్టగలిగాను. నా తమ్ముడి మాటకి నేనిచ్చిన గౌరవం ఇది. ఆ మాట వచ్చేలా చేసింది నేను. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నేను. నన్ను నా తమ్ముళ్ళని దూరం చేసి ఏం సాధిస్తావు నువ్వు? నన్ను బయటికి పంపించాలని చూడలేదా మీరు? నీ బుద్ధి నా తమ్ముడికి అర్థమైన రోజు మెడ పట్టుకుని వాడే బయటికి గెంటేస్తాడు. కలలు కనుక మహాలక్ష్మి, బావకిప్పుడు నా మాటే వేదం. నీ కోరిక ఎప్పటికీ తీరదు. గ్రహణం పట్టిన ఆ కొద్దిసేపు సూర్యుణ్ణి మింగేశానని గ్రహణం ఆనందపడుతుంది. ఆ ఆనందం కొద్ది క్షణాలే. నీ ఆనందం కూడా అంతే. ఈ అలేఖ్యని అంత తక్కువ అంచనా వేయకు మహాలక్ష్మి. ఈ ఆటల్లో గెలుపు నాదే. నీ తమ్ముణ్ణి ఆ భూమిని ఇంట్లో నుంచి బయటికి పంపించిన రోజే నా గెలుపు మొదలైంది. ఇప్పుడు నీ వంతు. నిన్న గడప బయటికి చేరావు, రేపు గేటు బయటికి వెళ్తావు, ఆ తర్వాత ఏ అనాథాశ్రమానికో చేరుతావు. నా తమ్ముడి మంచితనాన్ని చేతకంతను అనుకుంటున్నావు. ఆ మంచితనం కన్నెర చేస్తే ఎలా ఉంటుందో ఒకరోజు చూస్తావు. ఆ రోజు రాదు. ఎందుకంటే ఏ లోపే నువ్వు ఈ ఇంటికి సంబంధం లేకుండా దూరమైపోతావు. గడప దాటినా నీ నమ్మకం తగ్గలేదు. నీ నమ్మకాన్ని గెలిచి చూపిస్తాను చూడు.